నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం 9th క్లాస్ నుండి 12th లెసన్. ఇది నిన్నటి వరకు టెక్స్ట్ బుక్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రతి పాయింట్ టచ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క లెసన్లో అకాడమీ లెవెల్లో ఉన్న పాయింట్స్ని, అదేవిధంగా 9th క్లాస్లో ఉన్న పాయింట్స్ని రెండింటినీ కూడా కంబైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అకాడమీలో ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ నుండే తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లు చూసినట్లయితే యూరోప్లో మారుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలు. ఇందులో మనం డివైడ్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే, ఇవన్నీ కూడా మధ్యయుగ ప్రపంచంలో యూరప్, ఇటలీ నగర పునరుద్ధరణ, మానవతావాదం, విశ్వవిద్యాలయాలు, కళాకారులు, యథార్థవాదం, అచ్యుయంత్రం, మహిళల ఆకాంక్షలు, క్రైస్తవ మతంలో సంస్కరణలు, మార్టిన్ లూథర్, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ఆరంభం, ఇవి డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో అకాడమీ లెవెల్లో ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ఆరంభం ఈ పాయింట్ గురించి ప్రత్యక్షంగా ఈ యొక్క వీడియోలు నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మిగిలిన పాయింట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ఆరంభం. ఇందులో ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో టోజర్ బాకన్, ఈ టోజర్ బాకన్ అనే ఆయన ఏం చేశాడంటే సత్యాన్ని తీవ్రంగా అన్వేషించాడు. టోజర్ బాకన్ సత్యాన్ని తీవ్రంగా అన్వేషించాడు. లోహాలు రసాయనాలతో ప్రయోగాలు చేశాడు. మోటు సూక్ష్మదర్శిని ఈయన దగ్గర ఉండింది. మోటు సూక్ష్మదర్శిని ఇది టోజర్ బాకన్ సంబంధించి. ఇప్పుడు నికోలస్ కోపర్నికస్, మనందరికీ తెలుసు భూగోళంలో సూర్యకాంత సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు అంటే కోపర్నికస్. ఈ కోపర్నికస్ చూస్తే ఈయన పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త. అంటే పోలిష్ అంటే పోలాండ్ దేశం. ఈ పోలాండ్ దేశానికి సంబంధించిన ఖగోళ శాస్త్రవేత్త కాబట్టి ఈయన పోలిష్ శాస్త్రవేత్త అని చెప్పడం జరుగుతుంది. ఖగోళ పరిశోధనశాల స్థాపించడం జరిగింది. ఆకాశాన్ని అధ్యయనం చేశాడు. నికోలస్ కోపర్నికస్ అనే ఆయన ఖగోళ పరిశోధనశాలను స్థాపించి ఆకాశాన్ని అధ్యయనం చేశాడు. సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇవన్నీ కూడా 9th క్లాస్లో పాయింట్స్. ఇప్పుడు అకాడమీలో ఉన్న పాయింట్స్ చూద్దాం. ఈయన రచన ఏంటి అంటే ది హెవెన్లీ అరబ్స్. నికోలస్ కోపర్నికస్ రచన ఏంటి అంటే ది హెవెన్లీ అరబ్స్. దీని గురించి చూస్తే ఇది చర్చి బోధనకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఎవరు కూడా ముద్రించలేదు. ఈ ముద్రించకపోవడం చేత ఇది వెలుగులోకి రాలేకపోయింది. ఈయన మరణానంతరం ఈ యొక్క ప్రచురణ అనేది ముద్రించబడింది. తర్వాత ఈయన సిద్ధాంతాన్ని బలపరిచింది ఎవరంటే, కోపర్నికస్ సిద్ధాంతాన్ని ఎవరు బలపరిచారు అంటే గెలీలియో, ఈయన ఇటలీ దేశానికి సంబంధించిన వాడు. జాన్ కెప్లర్, జర్మనీకి సంబంధించి ఇద్దరు కూడా కోపర్నికస్ సిద్ధాంతాన్ని బలపరిచారు. తర్వాత మతాధికారులు ఈయనకు మరణశిక్ష చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈయన సిద్ధాంతాలన్నీ కూడా వీరికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి ఈయనను ఏదో విధంగా చంపేయాలి అని చెప్పేసి మరణశిక్ష చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మతాధికారుల ఒత్తిడిని తట్టుకోలేక ఈయన ఏం చేశాడంటే తన యొక్క సిద్ధాంతాన్ని, అదే సూర్యకేంద్ర సిద్ధాంతం అంటున్నాం, ఈ సిద్ధాంతాన్ని వెనక్కి తీసుకుని ఆయన ఫ్రెండ్స్తో ఏమంటూ ఉండేవాడంటే సత్యమేదో అసత్యమేదో త్వరలోనే తేలిపోతుంది అని స్నేహితులతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. ఎవరు? నికోలస్ కోపర్నికస్. ఫ్రెండ్స్, మీరు గమనించండి, ఈ బ్లాక్ పాయింట్స్లో ఉన్నవన్నీ కూడా 9th క్లాస్ టెక్స్ట్ బుక్ పాయింట్స్. ఈ ఆరెంజ్ కలర్స్ అన్నీ కూడా అకాడమీ లెవెల్ పాయింట్స్. ఓకే. తర్వాత టాలమీ గురించి చూస్తే ఈయన భూ కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన ఏం చెప్పాడంటే ప్రపంచ చుట్టుకొలత కేవలం 5,000 మైళ్ళే అని పేర్కొన్నాడు. ఈ 5,000 మైళ్ళే కదా అని చెప్పేసి నావికులందరూ కూడా దీనిని ఆధారం చేసుకుని చాలా సింపుల్, ప్రపంచం చుట్టూ రావడం అని చెప్పేసి వారు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. తర్వాత గెలీలియో ఇటలీ దేశానికి సంబంధించిన ఈయన సూక్ష్మదర్శిని సహాయంతో విశ్వానికి సంబంధించిన సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. సూక్ష్మదర్శినికి మెరుగులు దిద్దాడు. టెలిస్కోప్ కొనుక్కోవడం జరిగింది. లోలకంలోని సిద్ధాంతాలను కనుక్కోవడం జరిగింది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే
జ్వరం కొలిచే థర్మామీటరు తొలిసారి ఎవరు కొనుక్కున్నారు అంటే గెలీలియో కొనుక్కున్నాడు. జ్వరాన్ని కొలిచే థర్మామీటర్ని మొట్టమొదట ఎవరు కొనుక్కున్నారంటే గెలీలియో. తర్వాత భూమి కదలికను నేను చూశాను అని గొణుక్కుంటూ విచారణ స్థలం నుంచి బయటకు వస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఈ గెలీలియో సిద్ధాంతాలు కానీ ఈ కోపర్నికస్ సిద్ధాంతాలు కానీ ఆ కాలంలో ఎవరు కూడా బలపరచలేదు. కాబట్టి ఇవన్నీ కూడా నిజాలు అని చెప్పేసి వీళ్ళు ఆ విచారణ స్థలం నుంచి బయటకు ఎలా వచ్చేవాడంటే భూమి కదలికను నేను చూశాను అని గొణుక్కుంటూ ఆ స్థలం నుంచి బయటకు రావడం జరిగింది. ఇది గెలీలియోకి సంబంధించింది. నెక్స్ట్ ప్రిన్స్ హెన్రీ, ఈయనే ది నావిగేటర్ అని పిలుస్తాం. ఈ పోర్చుగల్ నావికుడు ఈయన. హెన్రీ అనే ఆయన పోర్చుగల్ నావికుడు. ఈ పోర్చుగల్ అనేది ఏ ద్వీపకల్పంలో ఉంది అని అడిగితే ఐబీరియన్ ద్వీపకల్పం. పోర్చుగల్ ఏ ద్వీపకల్పంలో ఉందని అడిగితే ఐబీరియన్ ద్వీపకల్పం. ఈయన పశ్చిమ ఆఫ్రికా తీరానికి కొత్త సముద్ర మార్గం కొనుక్కున్నాడు. పశ్చిమ ఆఫ్రికా తీరానికి కొత్త సముద్ర మార్గం కొనుక్కున్నాడు. దానికంటే ముందు శిక్షణ ఆలయాన్ని ఏర్పాటు చేశాడు. ట్రైనింగ్ అనమాట. ఈ నావికులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక శిక్షణ ఆలయాన్ని స్థాపించడం జరిగింది. ఎవరంటే ప్రిన్స్ హెన్రీ. తర్వాత బర్తలోమ్యూ డయాజ్. ఈ బర్తలోమ్యూ డయాజ్ గురించి చూసినట్లయితే ఈయన దక్షిణ ఆఫ్రికా అగ్రం చుట్టాడు. అంటే ఆఫ్రికా యొక్క దక్షిణ అగ్రాన్ని చుట్టి దానికి తుఫానుల అగ్రం అని పేరు పెట్టాడు. అంటే ఈయన ఆఫ్రికా దక్షిణ భాగాన్ని చేరుకున్న తర్వాత అక్కడ తుఫానుల అగ్రం అని పేరు పెట్టాడు. అక్కడి నుంచి ముందుకు పోలేక వెనక్కి తిరిగి రావడం జరిగింది. దీనినే గుడ్ హోప్ అగ్రం అని చెప్పేసి 2వ జాన్ పేరు మార్చడం జరిగింది. గుడ్ హోప్ అగ్రం అని చెప్పేసి ఎవరు పేరు మార్చారు అంటే 2వ జాన్. తుఫాన్ అగ్రం పేరు ఎవరు పెట్టారు అంటే బర్తలోమ్యూ డయాజ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ వాస్కో డి గామా. కేరళలోని మలబార్ తీరంలో ఉంది. కేరళలోని ఇక్కడ ఎవరి సహాయంతో చేరుకున్నాడు అంటే అబ్దుల్ వాజీద్ అనే అరబ్ యాత్రికుని సహాయంతో చేరుకోవడం జరిగింది. అబ్దుల్ వాజీద్ అనే అరబ్ యాత్రికుని సహాయంతో ఈ కాలికట్ మార్గాన్ని చేరుకున్నాడు. ఈయన భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కున్నాడు. తర్వాత ఇందులో మలబార్ తీరాన్ని చేరాడు. ఆ కాలంలో రాజుగారు ఎవరంటే రాజా మణివిక్రమ వర్మ. ఈయననే జామెరిన్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఈ కాలికట్ వాస్కో డి గామా 1498 మే 17న కాలికట్ చేరే సమయానికి ఆ సమయంలో అక్కడ రాజు పేరు ఏంటి అని అడిగితే రాజా మణివిక్రమ వర్మ. ఈయన ఏమంటామంటే జామెరిన్ అంటాం. అదే సమయంలో వాస్కో డి గామా 1498లో కాలికట్ వచ్చే సమయంలో ఇక్కడ విజయనగర రాజ్యంలో ఎవరు రాజుగా ఉన్నారు అని అడిగితే ఆయన సాళు వంశానికి సంబంధించిన ఆయన పేరు ఏంటంటే ఇమ్మడి నరసింహరాయలు. ఈయన పరిపాలన చేస్తున్నాడు విజయనగర ప్రాంతాన్ని. అదేవిధంగా ఢిల్లీలో ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఎందుకంటే భారతదేశానికి ఇది పట్టుకొమ్మ ఢిల్లీ అంటేది రాజకీయ కేంద్రానికి. కాబట్టి ఈ ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారు అని అడిగితే లోడీ వంశానికి చెందిన సికందర్ లోడీ. ఇవి వాస్కో డి గామా సంబంధించి. తర్వాత సముద్ర మార్గాన్ని చూపించిన దేశం పోర్చుగల్ అని ఉంది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో. చూపించిన దేశం పోర్చుగల్. ఎందుకంటే దాని సముద్ర మార్గంలో వాస్కో డి గామా కనుక్కున్నాడు కాబట్టి ఆయన పోర్చుగల్ దేశానికి సంబంధించిన ఆయన కాబట్టి పోర్చుగల్ అని ఉంది. ఈయన యాత్రకైన ఖర్చులో 60 రెట్లు ధనం లాభం వచ్చింది. మన దేశం నుంచి తీసుకెళ్ళిన ఆ ఓడల మీద తీసుకున్న వస్తువులకు 60 రెట్ల ధనం లాభం రావడం జరిగింది వాస్కో డి గామాకు. క్రిస్టోఫర్ కొలంబస్ దీని గురించి చూద్దాం. స్పెయిన్, అమెరికాని కొనుక్కున్న దేశం ఏది అంటే స్పెయిన్. ఇక్కడ వాస్కో డి గామా సముద్ర మార్గాన్ని చూపించిన దేశం ఏది అంటే పోర్చుగల్ ఇచ్చాడు. ఎందుకు పోర్చుగల్ ఇచ్చాడు? వాస్కో డి గామా పోర్చుగల్ దేశానికి సంబంధించిన ఆయన కాబట్టి. ఇక్కడ మాత్రం క్రిస్టోఫర్ కొలంబస్ ఈయన జినోవా ప్రాంతానికి చెందినవాడు. అంటే ఇటలీలోని జినోవా అనే ప్రాంతానికి. కానీ ఇక్కడ అమెరికాను కొనుక్కున్న దేశం స్పెయిన్ అని పేర్కోవడం జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు పేర్కొన్నాడంటే స్పెయిన్ అని చెప్పేసి ఈయన స్పెయిన్ రాజుని ఆశ్రయించాడు. ఆ స్పెయిన్ రాజు ఎవరంటే ఇక్కడ ఫెర్డినాండ్. ఈయన అరగాన్ రాజు. ఫెర్డినాండ్ ఏమో అరగాన్ రాజు. నెక్స్ట్ ఈయన భార్య ఎవరు అంటే ఇసాబెల్లా. ఈమె కాస్టిల్ రాణి.
ఈమెను వివాహం ఆడిన తర్వాత ఈ రెండు రాజ్యాలు కలిసి స్పెయిన్ రాజ్యంగా ఏర్పడడం జరిగింది. స్పెయిన్ రాజ్యాన్ని ఏర్పడడం జరిగింది. మొట్టమొదట ఈ సముద్రయానం గురించి పోర్చుగల్ రాజుని ఆశ్రయించాడు. ఈ పోర్చుగల్ రాజుని ఆశ్రయిస్తే ఈయన మాటలు పక్కన పెట్టడం జరిగింది. తర్వాత ఈ ఫెర్డినాండ్ దగ్గరికి వెళ్ళి ఈయన ఆశ్రయించడం జరిగింది. ఈయన కూడా పట్టించుకోలేదు. తర్వాత ఏం చేశాడంటే ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి వెళ్ళి వారిని ఆశ్రయించాలి అని చెప్పేసి ఈ యొక్క క్రిస్టోఫర్ కొలంబస్ అనుకున్నాడు. అయితే ఈ రాణి ఇసబెల్లా జోక్యం చేసుకుని ఈయన యొక్క ఆశయాన్ని ఆమోదించి అప్పుడు ఏం చేసిందంటే ఆ రాణి ఇసబెల్లా ఓకే చేసింది. ఎప్పుడైతే రాణి ఇసబెల్లా ఓకే చేసిందో రాణి ఇసబెల్లా ఏం చేసిందంటే ఈయనకు 87 మందిని సహనావికుల్ని ఇచ్చి ప్రయాణం కమ్మని చెప్పింది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ 87 మంది సహనావికులతో, అంటే ఈయన ఒకడు ప్లస్ 87 మంది, టోటల్ 88 మంది ఈ 3 ఓడల్లో ప్రయాణం అవ్వడం జరిగింది. ఈ 3 ఓడల్లో ప్రయాణం అయిన తర్వాత అక్కడ ప్రయాణం అయ్యే ముందు ఇంకొకటి మరల ఏంటంటే ఈ చైనా రాజుగారిని అడ్రస్ చేస్తూ ఈ రాజుగారు కరపత్రాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఈ రాజు నుంచి చైనా చక్రవర్తి పేరిట పరిచయ పత్రాన్ని తీసుకోవడం జరిగింది. ఎవరు? క్రిస్టోఫర్ కొలంబస్. చెప్పేసి ఈ రాజుగారి దగ్గర నుంచి ఈ పరిచయ పత్రాన్ని తీసుకున్న తర్వాత ఆ పరిచయ పత్రం పట్టుకుని ఆ 87 మంది నావికులతో ఈయన 3 ఓడల్లో బయలుదేరాడు. 3 ఓడల్లో బయలుదేరి 1492 అక్టోబర్ 12న కరేబియన్ దీవులు చేరాడు. 1492 అక్టోబర్ 12న కరేబియన్ దీవులు చేరాడు. కరేబియన్ దీవులు చేరిన తర్వాత అదే ఇండియా అని భ్రమపడి అక్కడ ఉన్నవారికి ఏం చేశాడంటే ఇండియన్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఇలాగా ఈయన 3 సార్లు ప్రయాణం చేసినట్లు చరిత్ర చెబుతుంది. క్రిస్టోఫర్ కొలంబస్ 3 సార్లు భారతదేశానికి కానీ బయలుదేరి 3 సార్లు కూడా మధ్య అమెరికాలో ఉన్న దీవులనే చేరడం జరిగింది. తర్వాత కరేబియన్ దీవులు, బహమా దీవులు చేరాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే వెస్టిండీస్లో ఉన్నాయి. 3 నౌకాయాత్రలు. ఈ 3 నౌకాయాత్రలో కూడా ఈ కొత్త భూభాగాన్ని అమెరికాని ఎప్పుడైతే కనుక్కున్నాడో భూభాగంలో అపార సంపద వల్ల 50 సంవత్సరాల వరకు కూడా స్పెయిన్ అనేది వెలుగొందింది. అంటే అర్ధ శతాబ్దం వరకు కూడా స్పెయిన్ ఈ అపారమైన సంపద వల్ల వెలుగొందడం జరిగింది. తర్వాత అమెరికో వెస్పూసి. ఈ అమెరికో వెస్పూసి ఆయన ఇటలీ దేశస్థుడు. అయితే ఫ్లారెన్స్లోని మెడిసి బ్యాంకర్లు వాళ్ళ ఏజెంట్గా స్పెయిన్లో ఉంటూ ఉన్నాడు ఈయన. అమెరికా వెస్పూసి ఆయన ఫ్లారెన్స్, ఈ ఫ్లారెన్స్ అనే ప్రాంతంలో మెడిసి బ్యాంకర్లు ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంకర్ల ఏజెంట్గా ఈయన స్పెయిన్లో ఉండడం జరిగింది. అమెరికా వెస్పూసి ఈయన ఏం చేయడంటే కొలంబస్ కనుక్కున్నది ఆసియా కాదు, అది అమెరికా అని నిర్ధారించడం జరిగింది. అమెరికాని ఈయన నిర్ధారించాడు. కాబట్టి ఈయన పేరు మీదనే అమెరికా అని పేరు రావడం జరిగింది. ఈయన 1507 జర్మన్ భూగోళ శాస్త్రజ్ఞుని సూచన చేశాడు. ఈ పేరు రావడానికి ప్రధానమైన కారణం అమెరికా అని పేరు రావడానికి కారణం ఎవరంటే 1507లో జర్మన్ భూగోళ శాస్త్రజ్ఞుడు సూచనపై అమెరికో వెస్పూసి పేరుని బట్టి అమెరికా అని పేరు రావడం జరిగింది. కానీ అమెరికాని కనుక్కున్న ఘనత ఎవరిది అంటే కొలంబస్ది. అమెరికాని కనుక్కున్న ఘనత కొలంబస్ది. కానీ అమెరికా పేరు ఎవరు బట్టి వచ్చిందంటే అమెరికా వెస్పూసి పేరు బట్టి వచ్చింది. ఎవరి సూచన మేరకు అంటే 1507లో జర్మన్ భూగోళ శాస్త్రవేత్త సూచన మేరకు. ఇది కొలంబస్ సంబంధించిన హిస్టరీ. ఈ మాజాను చూస్తే ఈయన స్పెయిన్ దేశస్థుడు. మాజిలాను స్పెయిన్ దేశస్థుడు. ఈయన ప్రపంచాన్ని చుట్టూ వచ్చాడు. స్పెయిన్ రాజు చార్లెస్ 10 ఈయనగా ఇలా భూ ప్రదక్షిణ చేయడానికి సహాయం చేసింది ఎవరు అంటే రాజుగారు స్పెయిన్ రాజు చార్లెస్ 10. ఈయన 5 ఓడల్లో సెవిల్ నుండి బయలుదేరాడు. సెవిల్ అనే ప్రాంతం నుంచి 5 ఓడల్లో బయలుదేరడం జరిగింది. ఎవరు? మాజిలాన్. అట్లాంటిక్, పసిఫిక్ ఈ సముద్రాల్లో 2 సముద్రాల్లో కూడా ప్రయాణం చేశాడు ఈయన. ప్రయాణం చేసిన తర్వాత సెయింట్ లాజరస్ దీవులు అని చెప్పేసి ఫిలిప్పీన్స్ దీవులు పేరు పెట్టాడు. అంటే ఈ సముద్రంలో ప్రయాణం చేసి ఆ తర్వాత ఫిలిప్పీన్ దీవులు చేరుకున్నాడు. ఫిలిప్పీన్ దీవులు చేరుకున్న తర్వాత ఆ ఫిలిప్పీన్స్ దీవులకు సెయింట్ లాజరస్ దీవులు అని పేరు పెట్టడం జరిగింది. అక్కడ వారి చేతిలో ఈయన మరణించడం జరిగింది. ఆ మిగిలిన వారు ఈ ఓడల్లో ప్రయాణం చేసి ఆ వాస్కోడిగామా కనుక్కున్న మార్గం ఏదైతే ఉందో పోర్చుగీసులు కనుక్కున్న మార్గం, ఆ మార్గం గుండా మరలా
వీరి ప్రాంతానికి రావడం జరిగింది. ఈ యాత్ర 3 సంవత్సరాలు జరిగింది. ఎప్పటి నుంచి 1519 నుంచి 1522 ఈ మధ్యకాలంలో ఈ యాత్ర అనేది జరిగింది. సముద్రయానంలో ఈ ప్రయాణం అనేది మైలురాయి వంటిది. ఎందుకంటే మొట్టమొదటి భూ ప్రదక్షిణ చేసిన వ్యక్తి ఎవరు అంటే మాజిలాన్. సముద్రయానంలో, నౌకాయానంలో మొట్టమొదటి భూ ప్రదక్షిణ చేసిన వ్యక్తి మాజిలాన్. తర్వాత సర్ ఐజాక్ న్యూటన్. ఈ ఐజాక్ న్యూటను ఖగోళ మండలాలు గురుత్వాకర్షణ శక్తి చేత నియంత్రించబడుతున్నాయి అని పేర్కొన్నాడు. ఖగోళ మండలాలన్నీ కూడా గురుత్వాకర్షణ శక్తి చేత నియంత్రించబడుతున్నాయి. ఈయన గ్రంథం ఒకటి ఉంది, ఐజాక్ న్యూటన్ గ్రంథం ఏంటంటే ఫిలోసఫిక్ న్యాచురల్లీ ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఫిలోసఫిక్ న్యాచురల్లీ ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఈ గ్రంథం గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వివరిస్తుంది. ఈ యొక్క ఐజాక్ న్యూటన్ గ్రంథం ఏది అంటే ఫిలోసఫిక్ న్యాచురల్లీ ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఈ గ్రంథం గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వివరిస్తుంది. తర్వాత గిల్బర్ట్. ఈ గిల్బర్ట్ గురించి చూస్తే అయస్కాంత శక్తి మీద పరిశోధన చేసింది ఎవరు అంటే గిల్బర్ట్. అయస్కాంత శక్తి మీద పరిశోధన ఎవరు చేశారంటే గిల్బర్ట్. ఈయన చేసిన పరిశోధనే విద్యుత్ శక్తి కనుగొనడానికి ఉపయోగపడింది. గిల్బర్ట్ చేసిన అయస్కాంత శక్తి పరిశోధనే విద్యుత్ శక్తిని కనుక్కోవడానికి సహాయపడింది అన్నమాట. తర్వాత పెడ్రో కాబ్రల్. ఈ పెడ్రో కాబ్రల్ చూస్తే ఈయన పోర్చుగల్ దేశం. ఏ దేశస్తుడు అంటే పోర్చుగల్ దేశస్తుడు. ఈయన భారతదేశానికని బయలుదేరాడు. భారతదేశానికని బయలుదేరి అట్లాంటిక్లో ఈ తమ ఓడలు తుఫానికి కొట్టుకుపోయి దక్షిణ అమెరికా తూర్పు భాగాన్ని చేరాడు. ఈ పెడ్రో కాబ్రల్ భారతదేశానికని బయలుదేరి అట్లాంటిక్లో వస్తున్న సమయంలో తుఫాన్లకు ఈ ఓడలు కొట్టుకుపోయిన తర్వాత ఎక్కడ చేరినాయి అంటే కొట్టుకుపోయి దక్షిణ అమెరికా యొక్క తూర్పు భాగాన్ని చేరినాయి. ఆ భాగానికి ఈయన బ్రెజిల్ అని పేరు పెట్టి ఇది పోర్చుగీసు భాగం అని ప్రకటించడం జరిగింది. ఎవరు? పెడ్రో కాబ్రల్. అంటే బ్రెజిల్ కొనుక్కున్నది ఎవరు అంటే పెడ్రో కాబ్రల్. తర్వాత బాల్బోవా. ఈ బాల్బోవా గురించి చూస్తే ఈయన స్పానిష్ పరిశోధకుడు. బాల్బోవా అనే ఈయన పనామా భూసంధి కనుక్కున్నాడు. పనామా భూసంధి ఇది అమెరికాలను కలిపే సన్నని భూసంధి. ఈ పనామా భూసంధి అనేది అమెరికా భూభాగాలను ఇది కలుపుతుంది. ఇక్కడ ఈ సన్నని భూసంధికి కాలవ త్రవ్వడం వల్ల పనామా జలసంధి ఏర్పడింది. ఈ పనామా జలసంధి ఏం చేస్తుందంటే అట్లాంటిక్ సముద్రాన్ని, పసిఫిక్ మహాసముద్రాన్ని, ఈ 2 మహాసముద్రాలను కూడా కలుపుతుంది. దీన్ని ఈ పనామా భూసంధిని ఎవరు కనుక్కున్నారంటే బాల్బోవా. వెరజానో. ఈ వెరజానో గురించి చూస్తే ఈయన ఇటలీ యాత్రికుడు. ఇటలీ దేశానికి చెందినవాడు. ఫ్రాన్స్ తరపున 1524లో ఈయన నౌకాయానం చేపట్టాడు. ఏ దేశం తరపున? వెరజానో అంటే ఫ్రాన్స్ తరపున 1524లో. నెక్స్ట్ ఉత్తర అమెరికాలో. ఈ ఉత్తర అమెరికాలో నోవాస్కోషియా, న్యూ ఇంగ్లాండ్, న్యూయార్క్ అనే ప్రాంతాలు ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలని కూడా వెరజానో కనుక్కున్నాడు. ఉత్తర అమెరికాలో ఉన్న నోవాస్కోషియా, న్యూ ఇంగ్లాండ్, న్యూయార్క్ ఈ 3 ప్రాంతాలని ఈ వెరజానో కనుక్కున్నాడు. తర్వాత 1534లో సెయింట్ లారెన్స్ నదిని కూడా కనుక్కున్నాడు. ఏ సంవత్సరంలో కనుక్కున్నాడు అంటే 1534 సెయింట్ లారెన్స్ నదిని కనుక్కోవడం జరిగింది వెరజానో. తర్వాత జాన్ కాబట్. ఈ జాన్ కాబట్ కూడా ఇటలీ యాత్రికుడు. ఇంగ్లాండ్ రాజు 8వ హెన్రీ పిలుపు మేరకు ఈయన నౌకాయానం చేపట్టాడు. ఇంగ్లాండ్ రాజు 8వ హెన్రీ పిలుపు మేర చేపట్టడం జరిగింది. 1497లో నోవాస్కోషియాకు తూర్పున గల బ్రిటన్ దీవి చేరాడు. 1497లో నోవాస్కోషియాకు తూర్పున ఉన్న బ్రిటన్ దీవిని చేరాడు. అదే చైనా అని భావించాడు. ఎవరు? జాన్ కాబట్. ఈ తూర్పు ఉన్న దీవినే చైనా అని భావించడం జరిగింది. తర్వాత నూతన భాగాలు పోర్చుగల్, స్పెయిన్లకు మధ్య పంపకం గురించి చూస్తే దీనిని పోపు వీరి దేశాల మధ్య 1493లో పంపకం చేశాడు. ఇది 1494లో ఒక ఒప్పందం మీద ఇరు దేశాలు కూడా ఈ ప్రాంతాలు పంచుకోవడం జరిగింది. పోర్చుగల్, స్పెయిన్లు 1494లో ఒప్పందం ప్రకారం ఈ దేశాలని పంచుకోవడం జరిగింది. ఇందులో పోర్చుగల్లో ఉన్న భాగాలు ఏంటంటే ఆఫ్రికా, అమెరికాలోని బ్రెజిల్ అంటే దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, ఆస్ట్రియా ఈ ప్రాంతాలని పోర్చుగల్కి, తర్వాత స్పెయిన్కి సంబంధించి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఈ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో బ్రెజిల్ మాత్రం లేదు. బ్రెజిల్ మాత్రం పోర్చుగల్కి వెళ్ళింది.
ఈ ఉత్తర అమెరికా ఈ బ్రెజిల్ మినహాయించి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఈ ప్రాంతాలు స్పెయిన్కి లభించాయి. ఇందులో అమెరికా నుంచి ఈ ఐరోపా వాసులు వేటిని దిగుమతి చేసుకునేవారు అంటే పొగాకు. అంటే మొట్టమొదటి పొగాకు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పొగాకు, కోకోనా, దీన్ని చాక్లెట్లు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కోకోనా అనేది మొక్కజొన్న, చిక్కుళ్ళు, క్వినైన్, బంగాళాదుంపలు. ఈ బంగాళాదుంపలు ఉపయోగించడం వల్ల ఈ ఐరోపా వాసుల్లో పోషక విలువలు పెరిగాయి అని పర్టికులర్గా టెక్స్ట్ బుక్ చెబుతుంది. అంటే ఈ కింద ఈ పాయింట్లు ఇచ్చేసి దేనివల్ల ఐరోపా వారిలో పోషక విలువలు పెరిగాయి అంటే బంగాళాదుంప, దీనినే ఆలుగడ్డలు అని పేర్కొంటారు. వాణిజ్యవాదం. ఈ వాణిజ్యవాదం గురించి చూస్తే దీన్నే మార్కంటైజం అని పిలుస్తూ ఉంటారు. వాణిజ్యవాదానికి ఉన్న పేరేంటి అంటే మార్కంటైజం. అంటే వలసలలో సహజ సంపద అంత లభిస్తూ ఉండేది వీరికి. ఈ సంపదను తమ మాతృదేశం యొక్క ప్రయోజనాల కోసం వినియోగించే విధానాన్నే మార్కంటైజం అంటారు. ఈ వలసల్లో తీసుకున్న సంపద అంతా కూడా వారి మాతృదేశానికి ఉపయోగిస్తూ ఉండేవారు. దీనిని మార్కంటైజం లేదా వాణిజ్యవాదం అని పేర్కోవడం జరిగింది. ఈ పరిశోధన రాజకీయ ఫలితాల్లో ముఖ్యమైనది ఏంటి అంటే యూరప్ దేశాలకు అమెరికా, ఆసియాలలో వలసలు అనేవి ఏర్పడ్డాయి. ఈ భౌగోళిక పరిశోధన వల్ల లాభం ఏంటి అంటే ఐరోపా దేశవాసులకు అమెరికా, ఆసియాలలో వలసలు అనేవి ఏర్పడ్డాయి. జీన్ జోర్డన్ అనే ఆయన డబ్బు పరిమితి పెరిగితే ధర కూడా పెరుగుతుంది అని వివరించడం జరిగింది. తర్వాత లాభాల పొంగు. ఈ లాభాల పొంగు అంటే ఏంటంటే డబ్బు పరిమితి పెరిగితే ధర కూడా పెరుగుతుందని చెప్పి ఎవరు చెప్పారంటే జీన్ జోర్డన్ చెప్పాడు. కానీ ఎక్కడేమైందంటే సరుకు ధరలు పెరిగాయి కానీ కూలీ ధరలు పెరగలేదు. ఈ కూలీ ధర పెరగకపోవడం వల్ల వ్యాపారులు అధిక లాభాలు సంపాదించారు. సరుకుల ధరలు పెరిగినా కూలీ ధరలు పెరగలేదు. ఈ కూలీ ధరలు పెరగకపోవడం వల్ల వ్యాపారులు అధిక లాభాలు సంపాదించే దీనినే లాభాల పొంగు అంటారు. లాభాల పొంగు అంటారు. నెక్స్ట్ జాయింట్ స్టాక్ కంపెనీలు కూడా బ్యాంకింగ్, వర్తక రంగాలలో విప్లవాత్మక పరిణామం అని చెప్పవచ్చు. జాయింట్ స్టాక్ కంపెనీలు కూడా బ్యాంకింగ్, వర్తక రంగాల్లో విప్లవాత్మక పరిణామం అని చెప్పవచ్చు. నెక్స్ట్ నావికులకు నౌకాయానంలో ఉపయోగపడింది ఏంటి అని చూసినట్లయితే నావికులకు నౌకాయానంలో ఏవి ఉపయోగపడ్డాయంటే పరికరాల గురించి చూస్తే నావిక దిక్సూచి. వీరికి నావికులకు ఉపయోగపడే పరికరాలు ఇవి. నావిక దిక్సూచి ఇది దిక్కులు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆస్ట్రోలోబ్ యంత్రం. ఈ ఆస్ట్రోలోబ్ యంత్రం అనేది ధ్రువతార స్థితిని బట్టి అక్షాంశ రేఖాంశాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆస్ట్రోలోబ్ యంత్రం అనేది. నెక్స్ట్ పటాలు. దీనినే పోర్టోలు అని పేర్కోవడం జరిగింది. పటాలను ఏ పేరుతో పిలిచేవారు అంటే పోర్టోలు అని పిలవడం జరిగింది. ఇవి నావికులకు ఉపయోగపడ్డ పరికరాలు. నెక్స్ట్ గ్రంథాలు చూసినట్లయితే నావికులకు ఏ గ్రంథాలు ఉపయోగపడ్డాయంటే ఏ మర్చెంట్ హ్యాండ్ బుక్. ఇది 14వ శతాబ్దంలో తూర్పు దేశాలకు గల మార్గాలు తెలియజేసింది. అంటే తూర్పు దేశాలకు ఏ మార్గాలు అయితే ఉన్నాయో ఆ మార్గాలని ఏ మర్చెంట్ హ్యాండ్ బుక్ తెలియజేయడం జరిగింది. సీక్రెట్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్కు సైడర్. సీక్రెట్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్కు సైడర్ ఈ గ్రంథం సంపన్న నగరాల గురించి పేర్కొంది. తూర్పు దేశాలలో సంపన్న నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాల గురించి పేర్కొన్న గ్రంథం ఏది అంటే సీక్రెట్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్కు సైడర్ అనే గ్రంథం. నావికులలో ఉత్సాహాన్ని పెంచిన గ్రంథాలు ఏవి అంటే థామస్ మూర్ రచించిన ఉటోపియా అనే గ్రంథము, బెకిన్ రచించిన న్యూ అట్లాంటిస్ అనే గ్రంథము. థామస్ మూర్ రచించిన ఉటోపియా గ్రంథము, బెకిన్ రచించిన న్యూ అట్లాంటిస్ గ్రంథము. ఈ రెండు గ్రంథాలు కూడా ఈ నావికులలో ఉత్సాహాన్ని పెంచిన గ్రంథాలుగా మనం పేర్కోవడం జరిగింది. ఈ మిగిలిన అంశాలను కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.